నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజును పురస్కరించుకొని వేడుకలు చేసుకున్న బాలయ్య అభిమానులు. ఆర్టీసీ కార్గో పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్న వినియోగదారులు. సకాలంలో ప్రజలకు పార్సల్ను అందించడంలో విఫలమవుతున్న పొదిలి ఆర్టీసీ కార్గో. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కందుల నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు మరియు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు పూలమాల వేసి నివాళులర్పించిన మీడియా మిత్రులు. ప్రకాశం జిల్లాలో పీఎన్డీటీ యాక్ట్ను పటిష్టంగా అమలు చేయడంతో పాటుగా ఈ చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాంపర్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాలో పీఎన్డీటీ యాక్ట్ అమలుపై జిల్లా మల్టీ మెంబర్లు అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ మాట్లాడుతూ జిల్లాలో పీఎన్డీటీ యాక్ట్ను పటిష్టంగా అమలుపరచడంతో పాటుగా ఈ చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చట్టం క్రింద అనుమతులు పొందిన స్కానింగ్ సెంటర్స్ ప్రభుత్వ నిబంధన మేరకు నిర్వహిస్తున్నారా లేదా తరచూ తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్స్ తిరిగి నిబంధన ప్రకారం రెన్యువల్ చేసుకున్నారా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్కానింగ్ సెంటర్స్ అనుమతుల్లో భాగంగా ఈ సమావేశంలో 8 కొత్త దరఖాస్తుల్ని 8 రెన్యువల్ దరఖాస్తుల్ని ఆమోదించక ఒక దరఖాస్తును తిరస్కరించడం జరిగింది. ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు, డిఎంఐ అండ్ హెచ్ఓ డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ నాగార్జున, సార్స్ ఎన్జీఓ సభ్యులు శ్రీమతి సరోజిని తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో నిలిచిన కందుల నారాయణ రెడ్డి ఎవరు ఊహించని విధంగా అత్యధిక మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మార్కాపురం నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కందుల నారాయణ రెడ్డి ఎవరు ఊహించని విధంగా అధిక మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తరుణంలో ఆయనను కలిసేందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి దుశ్శాల్వాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి కేరింతలతో సంబరాలు చేసుకున్నారు. అనంతరం నందమూరి తారక రామారావు వారసుడు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జై కందుల, జై బాలయ్య అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కందులపై చూపిన ప్రేమ, అభిమానానికి భక్తుడై ఇదే విధంగా మీకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడమే కాకుండా మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ప్రారంభమైనవని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండగొర్రె దనుమని తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు 2024-2025 విద్యా సంవత్సరానికి గాను హెచ్ఈసీ మరియు సిఈసీ గ్రూపులకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని కళాశాల యాజమాన్యం తెలియజేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం నుండి డిజిటల్ క్లాసెస్ ద్వారా విద్యార్థులకు బోధించబడునని, విశాలమైన ప్లే గ్రౌండ్ మరియు అన్ని రకాల సౌకర్యాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి సిబ్బంది కలరని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాల ధీటుగా తరగతులు నిర్వహించబడుతుందని, అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా వరుసగా అత్యధిక మార్కులతో నియోజకవర్గ స్థాయిలో ఆణిముత్యాలు ప్రోగ్రాం బహుమతి అందుకున్న ఘనత కాలేజీకి దక్కిందని ఆయన తెలిపారు. గత 2 రోజులుగా క్యాంపెయిన్ నిర్వహించి విద్యార్థులతో, తల్లిదండ్రులతో ముచ్చటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బివి సుందర్, ఏ నాగా బ్రహ్మం, షేక్ ఖాదర్వల్లి, మహాలక్ష్మి, దేవి, చక్రి, మల్లికార్జున నాయక్, భాలు నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గతం కంటే భిన్నంగా చాలా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. క్లాస్ రూముల్లో పూర్తిగా ఫ్యాన్లు ఉన్నాయి, కరెంట్ ఉంది. అదేవిధంగా డిజిటల్ క్లాసులకి సరిపోయే విధంగా ఆ క్లాస్ రూముల్లో డిజిటల్కి సంబంధించిన సౌకర్యాలు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి మా కళాశాల రీఓపెనింగ్ జూన్ 1 నుంచి మొదలైంది. అడ్మిషన్స్ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది.
గతం కంటే భిన్నంగా అని చెప్పాను. ఎందుకంటే అడ్మిషన్లో మరి అన్ని డాక్యుమెంట్స్ అవసరం లేకుండా కేవలం పాస్ ధృవీకరణ కోసము 10th క్లాస్ ఆన్లైన్ మార్క్ లిస్ట్ తెస్తే సరిపోతుంది. కళాశాలలో ఈజీగా చేరడానికి వీలుంటుంది. మరి మా దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యాలు కూడా కలవు. అదేవిధంగా మరి అమ్మఒడి సౌకర్యాలు ఉన్నాయి. అమ్మఒడి అందించే పరిస్థితులు ఉంది. గతంలో అమ్మఒడి అందుకున్న వాళ్ళు మా విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇక్కడ మల్లయ్య లిటరేచరీ ఫౌండేషన్ వారిచే అవార్డులు మరియు నగదు పారితోషికం ఇవ్వడం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా మేము అవి విద్యార్థులు ఉన్నతికి మేము పాటుపడతాము. వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుని వాళ్ళకి అందిస్తామని తెలియజేస్తూ నమస్కారం అందరికీ. ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ కారుకు పనితీరుపై వినియోగదారులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొదిలికి చెందిన రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తికి అత్యవసరమైన డాక్యుమెంట్లు శుక్రవారం తిరుపతిలో బుక్ చేశారు. అవి సోమవారం వరకు అందలేదు. ఈ విషయమై కారుకు సిబ్బంది దగ్గర నుండి సమాధానం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. సమయానికి డాక్యుమెంట్లు అందకపోవడం వలన 50,000 నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అలాగే పొదిలికి చెందిన సెల్ ఫోన్ షాప్ వ్యాపారి అత్యంత అవసరమై శనివారం మార్కాపురంకు పార్సిల్ బుక్ చేసిన సోమవారం వరకు పంపకపోవడంతో వివాదానికి దిగారు. ప్రతిరోజు కార్గో సిబ్బందితో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆపరేటర్లు సరిగ్గా రాకపోవడం, వచ్చిన వినియోగదారులకు సమాధానం సరిగ్గా చెప్పకపోవడంతో వినియోగదారులు విసిగెత్తిపోతున్నారు. పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం, ప్రతి బుకింగ్ కు బిల్ కంటే అదనంగా వసూలు చేస్తూ ఉన్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులకు అన్ని విషయాలు తెలిసినా మాకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆపరేటర్లు తరచూ సెలవులు పెడుతుండడం, అదనంగా డబ్బులు వసూలు చేయడం, వినియోగదారులతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వెరిసి ఆర్టీసీ కార్గోపై ప్రజలు నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పొదిలి ఆర్టీసీ కార్గో పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. విద్యాశాఖకు సంబంధించిన కొన్ని బిల్స్ తిరుపతి నుంచి శుక్రవారం సాయంత్రం పంపించారండి. అవి శనివారం ఉదయం తెల్లవారుజామున 4:45 ఏపీఎస్ఆర్టీసీ కార్గోకి ఒంగోలుకు రీచ్ అయినాయండి. ఆ ఒంగోలు నుంచి పొదిలికి రావడానికి ఇప్పటికి 48 గంటలు దాటిందండి. ఇంతవరకు పొదిలికి రీచ్ కాలేదు. పలు దఫాలుగా ఆర్టీసీ అధికారులను అడగడం జరిగింది ఈ కార్గో గురించి. అక్కడ సరైన సమాధానం రావట్లేదు. కార్గో సిబ్బంది ఒక్కరు కూడా అక్కడ అందుబాటులో ఉండడం లేదు. ఉన్న సందర్భంలో కూడా అడిగిన ఇంకా పార్సిల్ రాలేదండి, ఇంకా 2 days అవుతుందని అడిగినప్పుడు ఆర్టీసీ అధికారుల సమాధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. మా దగ్గర ఫోన్ నెంబర్ లేవండి, ఒంగోలు వెళ్ళి కనుక్కోండి, లేదా ఒక నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడండి అనే సమాధానాలు వస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీ కార్గోలో పార్సిల్ బుక్ చేయాలంటేనే చాలా భయంగా ఉంది. అవి ఈరోజు సోమవారం రోజు విద్యాశాఖలో సబ్మిట్ చేయడం వల్ల దాదాపు 50,000 రూపాయలు బిల్స్ రావాల్సింది. ఇప్పటికీ రాలేదు కాబట్టి నేను ఆ 50,000 రూపాయలు ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో తిరుపతి నుంచి శుక్రవారం నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 4 రోజుల పాటు ఒక్క పార్సిల్ పొదిలికి రావడానికి సాధ్యం కాలేదు. అందువల్ల ఇప్పుడు ఒక వినియోగదారుడిగా 50,000 రూపాయలు ఈరోజు బిల్స్ పెట్టలేకపోయినందువల్ల నష్టపోయాను. ఇది పూర్తిగా ఆర్టీసీ వాళ్ళు, ఆర్టీసీ కార్గో వాళ్ళు బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను. ఎందరో యువతకు జీవితాల్లో వెలుగులు నింపిన అక్షర యోధుడు రామోజీరావు అని మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు విలేకరుల ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 5 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లేకపోవడం ఎంతో బాధాకరమైన సంఘటన అని, ఎన్నో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఇచ్చి ఎందరో యువతకు దారి చూపించారని, ఈనాడు కాకుండా అనేక
వ్యాపార కార్యకలాపాలు స్థాపించి ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, అలాంటి మహానుభావుడు రామోజీరావు మన మధ్య లేకపోవడం ఎంతైనా విచారకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ రిపోర్టర్ వాసు, శేషు, నారాయణ రెడ్డి, సురేష్, ఓభయ, శేఖర్, కృష్ణయ్య గౌడ్, మస్తాన్ బాబు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడంతో ప్రకాశం జిల్లా పొదిలి ఇన్స్లాపేటలో టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆనందంతో పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముల్లా ఖుద్దూస్, ఇమాంసా మాట్లాడుతూ నారాయణ రెడ్డి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, పొదిలి ప్రజల కష్టాలన్నీ త్వరలో తీరిపోతాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్యకర్తను నారాయణ రెడ్డి గుర్తుంచుకుంటారని ఇమాంసా అన్నారు. ఈ సందర్భంగా 13వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లో బాలయ్య అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అభిమానుల మధ్య బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దోర్నాల సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి మరియు తనయుడు రోహిత్ రెడ్డి బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలయ్య కటౌట్ పాలాభిషేకం చేసి అనంతరం తారక రామారావు తనయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా బాలకృష్ణ గుర్తింపు సాధించుకున్నారు. ఆయనను అభిమానులంతా ప్రేమగా బాలయ్య, ఎన్బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాల్ని చూశారు బాలకృష్ణ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. పైగా తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో ఉన్నారు. ఈసారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతుంది. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయే మా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారానికి మార్కాపురం నియోజకవర్గం నుంచి వేలాది మందిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తూ ఉన్నారు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. ప్రజల ఆశీస్సులు, దీవెనలు, ప్రజా మన్ననంతా మా ఎన్డీఏ కూటమి వైపే ఉంది. జన సైనికులు కానీ, మా బాలయ్య ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, మొత్తము బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ 50 మంది కార్యకర్తలు ఈ గెలుపులో వాళ్ళ భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉంది. ఇది కార్యకర్తల విజయం. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించడంలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మా కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని చౌక్ సెంటర్ మరియు కందులాపురం గ్రామంలోని వెంకటేశ్వర సినీ మహల్ సెంటర్లో బీజేపీ నాయకులు బాణసంచా పేల్చి కేక్ కట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు వేముల శ్రీనివాస్ కుమార్, బాలసుబ్బయ్య, శివ, వెంకటేశ్వర్లు, మహేష్, మనోజ్, బాదం కిషోర్ మరియు బీజేపీ యువ నాయకులు మరియు మాజీ అధ్యక్షుడు పల్లెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని పొదిలి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 13 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంబీఓ ఆధ్వర్యంలో విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి లేని విద్య అందించబడుతోందని, పోషక విలువలతో కూడిన ఆహారం, శారీరక మానసిక ఉల్లాసం, విశాలమైన క్రీడా మైదానం, అన్నింటికంటే మిన్నగా ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా సబ్జెక్టులో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యను అందించబడుతోందని తెలిపారు. 13 నుండి పాఠశాల ప్రారంభం కాబోతున్నందున శానిటేషన్ వర్కర్లు వంట వార్పు ముందుగా పాఠశాలలో చేరుకొని పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తమ పాఠశాలలోని విద్యార్థుల్ని స్వయంగా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజు, టీసీ, బుక్స్ విషయాల్లో విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు కిరణ్మయ్, సుబ్బారెడ్డి, వీరభద్రాచారి, ఉపాధ్యాయులు శివారెడ్డి, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. మన పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్స్లో కానీ అత్యుత్తమైనటువంటి క్లాసు పూర్తయిన విద్యార్థులను అందరినీ కూడా హెడ్ మాస్టర్ స్వయంగా టీసీలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లోనే స్వయంగా తీసుకెళ్ళి, ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు స్వయంగా తీసుకెళ్ళి విద్యార్థులు కోరుకున్న తమ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి. అలాగే ప్రైవేటు స్కూల్స్ వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అధిక ఫీజులు ఎవరు కూడా వసూలు చేయకూడదు. అట్లాగే ఫీజు ఎంత క్లాస్ వైజ్గా ఎంత వసూలు చేస్తున్న ఆ బోర్డు కూడా అక్కడ ఉంచాలి. టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం సప్లై చేసే టెక్స్ట్ బుక్స్నే వారికి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే వారికి అందించాలి, విద్యార్థులకు అందించాలా. యూనిఫామ్ విషయంలో కానీ, టెక్స్ట్ బుక్స్ విషయంలో కానీ, ఏ అంశాల్లో కానీ విద్యార్థులను కానీ వాళ్ళ తల్లిదండ్రులను కూడా కానీ ఎవరిని కూడా ఒత్తిడి చేయకూడదు. విద్యార్థులు తాము కోరుకున్నట్టయితే టీసీని వెంటనే ఇచ్చి ప్రైవేట్ పాఠశాలలు తాము ఇష్టం వచ్చిన చోట చేరుకునే విధంగా వారందరికీ కూడా సహకరించాలా. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూటమి నాయకుల సారథ్యంలో మండల కేంద్రమైన కురిచేడులోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు నేతృత్వంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు పేల్చి ఎంతో సంతోషంగా నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మాట్లాడుతూ దేశ సమస్యల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగిన సమర్థుడైన నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడంతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కురిచేడు మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కాట్రాజు నాగరాజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిపై ఒక దర్శనం కలిగిన నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. రానున్న ఆయన పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జోషం తెలిపారు. కూటమి సారథ్యంలో నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో త్వరలో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం వెంకటరెడ్డి, కూటమి నాయకులు సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు వైఎస్ఆర్ ప్రయాణ ప్రాంగణం పేరు ఉండేది. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో నిర్మించి ప్రారంభించిన కార్యాలయాలకు ఉన్న పేర్లను, ఫోటోలను తొలగిస్తున్నారు. ఇంతకాలం వైఎస్ఆర్ పేరుతో కొనసాగిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఇక నుండి ఎన్టీఆర్ పేరు రాసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక పంచాయతీ సముదాయ భవనాలకు మాజీ సమితి అధ్యక్షులు వేగినాటి కోటయ్య పేరును పునరుద్ధరించిన విషయం విదితమే. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన పిదప ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సమూల మార్పులు చేపడతామని ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి పనిచేసిన అధికారులను బదిలీలు చేస్తామని, ఆ పార్టీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను, రేషన్ షాపు డీలర్లను తొలగించి మా పార్టీ అనుకూలైన కార్యకర్తలకు ఇప్పించుకుంటామంటూ చెబుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి డీలర్లుగా, ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగుతున్న చాలా మంది తీసేయడం ఖాయమని తెలిసి కొత్త దారులు వెతుక్కుంటూ మళ్లీ కొనసాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎవరిదైనా ప్రమాదం మాత్రం అందరికీ ఒకటేనని, ప్రమాదాలు జరగకుండా మొదట్లోనే నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు నుండి బ్రాహ్మణపల్లి వెళ్లే రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. గతంలో ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినప్పుడు చాలా ఎత్తులో ఉండేది, నేల చాలా తగ్గులో ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ఆలయ నిర్మాణం కోసం ఈ ప్రాంతాన్ని అంతా మట్టి వేసి ఎత్తులేపడంతో ట్రాన్స్ఫార్మర్ అత్యంత క్రిందికి దిగింది. 4 సంవత్సరాల పిల్లవాడు చేయి పెట్టినా కూడా అంతే రకంగా అత్యంత తగ్గులో ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయని మండల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వేసవి సెలవు కావడంతో కొంతమంది పిల్లలు సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లోనే క్రికెట్ కూడా ఆడుతున్నట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్ ప్రైవేట్ వ్యక్తులకు చెందినదా లేక విద్యుత్ శాఖకు సంబంధించిందో తెలియదు కానీ మొత్తానికి ప్రమాదం ఎవరికి జరగకుండా చూడడానికి విద్యుత్ శాఖ వారు వెంటనే స్పందించి విద్యుత్ ఆపివేసి ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై 2 యువకులు మృతి చెందిన ఘటన గిద్దలూరు పట్టణంలోని HP పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. ముండ్లపాడు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ముండ్లపాడు గ్రామంలో సప్లయర్ షాప్ నడుపుతున్నాడు. గిద్దలూరు పట్టణంలోని HP పెట్రోల్ బంక్ సమీపంలో ఒక ఇంటి కార్యక్రమానికి సప్లయర్ షమియానా వేశారు. నేటి ఉదయం ఆ సామాగ్రి తీసుకునేందుకు టాటా ఏసీ వ్యాన్లో వెళ్లి సామాన్లు తీసుకుని వస్తున్న తరుణంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి కరెంటు కొయ్యలు ఆధారంగా సర్వీస్ వైర్ పెట్టి ఉండడంతో రాత్రి కురిసిన వానకి ఆ కొయ్యలు ఉరికి ఉండడం గమనించుని గోపికృష్ణ చూసుకోకుండా ముందుకు రావడం, కరెంటు షాక్ తగిలి అందులో ఉన్న గోపాలకృష్ణ కుమారులు 2 శీలం గోపికృష్ణ, లోహిత్ సాహిత్ అక్కడికక్కడే బండిలో నుండి బయటకు పడ్డారు. వెంటనే 108 ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే 2 చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.